ఉత్తమ జర్నలిస్టుకు ఉగాది పురస్కారాల ప్రధానోత్సవ సందర్భంగా ఈ వేదిక మీద ఉన్నటువంటి సభ అధ్యక్షులు రంగనాయకులు గారు, గౌరవ అతిథి కంచెర్ల అచ్యుతరావు గారు, నిజాం బాబా గారు, శామ్యూల్ రెడ్డి గారు, శిల్పా ప్రియాంక గారు, మరి ఈ సందర్భంగా ఈ పురస్కారాలకు అందుకోవడం కోసం తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి సోదర జర్నలిస్టులందరికీ, ఇతర సోదరి మండలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా క్షమించాలా, కొంచెం సేపు ఆలస్యమైంది. అనుకోకుండా అక్కడ ఉన్నటువంటి ఒక కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు వచ్చేటప్పటికి ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయ్యి కొంచెం ఇబ్బంది అయింది రావటానికి. సో అందుకని కొంచెం లేట్ అయింది, క్షమించాలా. నేను కూడా మరి నా తెలిసిన తర్వాత మొదటి ఉద్యోగం ఒక జర్నలిస్ట్గానే ప్రారంభించినటువంటి విషయం మీ అందరికీ తెలుసు. డిగ్రీ పూర్తయిన తర్వాత ఏం చేయాలని అనుకున్నప్పుడు అంతకుముందు నేను వార్తా పత్రికలకి కొన్ని వ్యాసాలు రాసినటువంటి సందర్భం ఉంది, కొన్ని సమస్యల మీద. ఆ నేపథ్యంలో ఒక తెలుగు దినపత్రిక, ప్రత్యేకించి ఈనాడులో సబ్ ఎడిటర్గా పనిచేద్దాం అనేటటువంటి ఉద్దేశంతో వెళ్ళాను. ఆషామాషిగా అది నాకు ఇస్తారా లేదా అనేది కూడా నాకు ఒక డౌట్, ఎందుకంటే నాకు జర్నలిజంలో ఏ రకమైనటువంటి అనుభవం లేదు. అయినప్పటికీ కూడా ఆ ఇంటర్వ్యూకి అటెండ్ అయితే వాళ్ళు అడిగారు, నువ్వే రాసావా, ఎవరన్నా రాశారా అని చెప్పి. లేదు, నేనే రాశానని చెప్పి మరి ప్రూవ్ చేయాల్సి వచ్చింది. వాళ్ళు దానికి కన్విన్స్ అయ్యి, నువ్వు జర్నలిస్ట్ అంటే ఎడిటోరియల్ ఇది కాకుండా రిపోర్టింగ్కి సిద్ధమేనా అని అడిగారు. నాకేం అభ్యంతరం లేదు, ఏదైనా చేస్తానని చెప్పి రెండో రోజు నుంచి రిపోర్టింగ్కి ఒప్పుకున్నాను. విజయవాడ సిటీలోనే ఎక్కువ రిపోర్టింగ్ చేశాను. ఆ రకంగా కొన్నాళ్ళ పాటు నేను ఒక జర్నలిస్ట్గా పనిచేశాను. జర్నలిస్ట్ ఉద్యోగం అంటే ఇది దాదాపు 1981 ఆ ప్రాంతం. దాదాపు 8 సంవత్సరాలు, దాదాపు 40 సంవత్సరాలు దాటిపోయినటువంటి. ఇప్పటికి కూడా చాలా మార్పులు వచ్చినాయి. అప్పుడు కొద్దిమంది మాత్రమే జర్నలిస్టులు ఉండేవాళ్ళు, ప్రత్యేకించి పత్రికల్లో పనిచేసేటటువంటి వాళ్ళే జర్నలిస్టులు. ఫ్రీలాన్స్ జర్నలిస్టులు కానీ, లేకపోతే ఇండిపెండెంట్గా ఇవాళ ఛానల్స్ పెట్టుకొని పనిచేసేటటువంటి జర్నలిస్టులు కానీ, టీవీ జర్నలిస్టులు కానీ ఉండేవాళ్ళు కాదు. కాబట్టి జర్నలిస్ట్ అనేవాడు కొద్దిమందే ఉండేవాళ్ళు. కాబట్టి మా ఒక విజయవాడ నగరంలో మొత్తంలో చూసుకుంటే ఒక 7-8 మంది 10 మంది జర్నలిస్టులు ఉండేవాళ్ళు. చాలా గౌరవప్రదమైనటువంటి పరిస్థితి ఉండేది. ఎక్కడికి పోయినా మర్యాద చేసేవాళ్ళు. చాలా గొప్పగా ఉండేది, అదొక గర్వంగా ఉండేది. ఆ రోజుల నుంచి టెక్నాలజీ బాగా అభివృద్ధి అయింది. మరి టీవీ ఛానల్స్ వచ్చినాయి, టీవీలు వచ్చినాయి. టీవీల నుంచి సొంతంగా యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకొని, అదే కాకుండా ఫ్రీలాన్స్ జర్నలిస్టులుగా ఇవాళ రేపు మనం ఎన్నో రకాల విధానాల ద్వారా ప్రజలకి వార్తలు అందించేటటువంటి, వార్తలే కాదు, వినోదం, విజ్ఞానం, ఆనందం, హాస్యం అన్నీ అందించేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి జర్నలిస్టుల సంఖ్య పెరిగిపోయింది. ఒక రకంగా చెప్పాలంటే జర్నలిస్టుల సంఖ్య ఎంత పెరిగిందో మరి అదే రకంగా జర్నలిస్టుల మీద విమర్శలు కూడా అంతే పెరిగిపోయినాయి. క్షమించాలా, నేను ఈ సభకు ఒప్పుకునే ముందు రంగనాయకులు గారితో చాలా స్పష్టంగా చెప్పాను. రంగనాయకులు గారు, నేను కొన్ని వాస్తవాలు మాట్లాడతాను, మీ సభ్యులకి ఏదైనా అభ్యంతరం, బాధ కలిగిస్తే ఏమనుకోవద్దని అంటే, లేదండి మీరు మాట్లాడాలని అన్నారు. ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఏదైనా సరే ఒక వృత్తి కానీ ఉద్యోగం కానీ మనం చేసేటప్పుడు మనకు సరైనటువంటి గౌరవం ఉండాలి, అదేవిధంగా సరైనటువంటి గుర్తింపు ఉండాలా. అప్పుడే మనం
ఆ వృత్తికి కానీ ఆ ఉద్యోగానికి కానీ న్యాయం చేయగలుగుతాం. రంగనాయకులు గారు చెప్పారు కొన్ని సమస్యలు, జర్నలిస్టులకు ఉన్నటువంటి సమస్యలు. అది నేను సమస్యల గురించి తర్వాత చెప్తాను, ఎందుకంటే నాకు బాగా తెలుసు కాబట్టి నేను ఆ విషయాల గురించి చెప్తాను. ముందు మనం ఆత్మవిమర్శ చేసుకొని మనం ఎంతవరకు వృత్తి పట్ల నిబంధనతోటి పనిచేస్తున్నాం అనేటటువంటిది ఒకటి మనం ప్రశ్నించుకోవాలి. సెల్ఫ్ ఇంట్రాక్షన్, సెల్ఫ్ క్రిటిసిజం అనేటటువంటిది మనకు చాలా అవసరం. ఆత్మవిమర్శ అవసరం, అదేవిధంగా ఇంట్రాక్షన్ అవసరం. మనం వృత్తిని ఖచ్చితంగా సమాజ హితం కోసం కానీ, మనం ఇస్తున్నటువంటి వార్తలు కానీ, చెప్తున్నటువంటి అంశాలు కానీ ఏ రకంగా ఉపయోగపడుతున్నాయి అనేటటువంటిది ఒకటి మనం ప్రశ్నించుకోవాలి. మనం హక్కుల గురించి అడుగుతున్నప్పుడు బాధ్యతల గురించి కూడా మనం నేర్చుకోవాల్సినటువంటిది అవసరం ఉంది. ప్రత్యేకించి జర్నలిస్టులు, ఇవాళ ఈ తరం జర్నలిస్టులకు ఏమి పిల్లలు మీరేమో అనుకోవద్దు, ఎందుకంటే నేను చూస్తున్నాను కాబట్టి ఒకప్పుడు జర్నలిస్ట్గా కనీసం నాకు ఆ హక్కు ఉందని అనుకుంటున్నా. మీరు మొదట భాష దగ్గర నుంచి, రెండోది మనం వాడేటటువంటి పదాల గురించి కానీ, మనం మాట్లాడేటటువంటి విషయాల గురించి కానీ గౌరవం, హుందాతనం పెరిగేటటువంటి విధంగా ఉండాలి తప్ప మనం ఒకళ్ళని కించపరిచే విధంగా లేకపోతే బాధ కలిగించే విధంగా ఉండవద్దని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే తెలుగు భాషకి, మరి తెలుగు భాష గురించి అది చెప్పాలంటే అది ఒక పెద్ద చాలా ఎక్కువ సమయం పడుతుంది. ఇది సందర్భం కాదు. ప్రత్యేకించి తెలుగు జర్నలిస్టులు వాళ్ళు తెలుగు భాషలో అర్థమయ్యేటటువంటి విధంగా, నేను వ్యాకరణ సంబంధమైనటువంటి భాష మాట్లాడమంటలా, ప్రజలు మాట్లాడేటటువంటి భాష కనీసం అర్థమయ్యే రకంగా కూడా మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. ఇది నా ఫస్ట్ గ్రీవెన్స్, నా యొక్క మొదట అభియోగం. రెండోది, మనం ఇచ్చేటటువంటి వార్త చాలా నిష్పక్షపాతంగా వాస్తవాలకు దగ్గరగా ఉండాలి. అప్పుడే మన మీద నమ్మకం పెరుగుతుంది, గౌరవం పెరుగుతుంది. ఇవాళ దురదృష్టవశాత్తు ఏంటంటే, వెనకటి రోజుల్లో అంటే వార్త రాయాలంటే ఇవాళ జరిగినటువంటి వార్త ఇవాళ రాత్రి 12 గంటల వరకు మనకు టైం ఉండేది. ఎందుకంటే అది వార్తా పత్రికల్లోనే వచ్చేది కాబట్టి అప్పటికప్పుడు పబ్లిష్ చేయాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి మనం ఇంకా ఎక్కువ వివరాలు సేకరించి చేసే అవసరం ఉండేది. అయితే దురదృష్టవశాత్తు టీవీ ఛానల్స్ వచ్చిన తర్వాత, బ్రేకింగ్ న్యూస్ వచ్చిన తర్వాత, 24/7 న్యూస్ వచ్చిన తర్వాత ఎంత అరాచకం జరుగుతుందనేటటువంటి విషయం మీకు తెలుసు. ఒక సంఘటన జరగకపోయే ముందే జరిగినట్లు ఇచ్చేయటం, సంఘటనకు జరిగిపోయినటువంటి అనేక అంశాలను ఊహించుకొని రాయటం, ఊహించుకొని చెప్పడంతో చాలా కన్ఫ్యూజన్ ఉంది. ఇది మంచి పద్ధతి కాదు. మన టెక్నాలజీని మనం వాడుకుంటున్నామంటే టెక్నాలజీ సమాజానికి ఉపయోగపడే విధంగా, మన గౌరవం పెంచే విధంగానే ఉండాలి తప్ప మనం దాన్ని దుర్వినియోగపరచుకునే విధంగా ఉండకూడదు. ఇవాళ పోటీ ప్రపంచం, నిజమే పోటీ నడుస్తుంది. ఒక ఛానల్లో ఇచ్చినటువంటి న్యూస్ మళ్ళీ ఒక ఛానల్లో 1 నిమిషం కన్నా తక్కువ కనుక వచ్చేటట్టయితే అది చాలా వెనకబడిన విధంగా ఫీల్ అయిపోయేసి వెంటనే యాజమాన్యం ఆ ఛానల్లో న్యూస్ వచ్చింది, నువ్వు ఎందుకని ఇంకా చెప్పలేదనో, నువ్వు ఎందుకు ఇంకా ఇచ్చేయలేదనేటటువంటి అడిగేటటువంటి రోజులు. ఇవాళ యాజమాన్యం జర్నలిస్టుని గుర్తించేటటువంటిది లేకపోతే గౌరవించేటటువంటి పద్ధతి కూడా తగ్గిపోయినటువంటి పరిస్థితి. ఎందుకంటే క్వాలిటీ ఆఫ్ ది జర్నలిస్ట్ అనేటటువంటిది కనుక పెరగకపోతే మనం ఏదైనా సబ్జెక్ట్, ఇవాళ సబ్జెక్ట్ స్పెషలిస్ట్ జర్నలిస్టులు వచ్చారు, మరి లీగల్ ప్రొఫెషన్కి సంబంధించినటువంటి వాళ్ళు లీగల్ జర్నలిస్టులు వచ్చారు, అదేవిధంగా ఆర్థిక సంబంధించినటువంటి విషయాలు చెప్పిన ఆర్థిక జర్నలిస్టులు వచ్చారు, సంగీతం కానీ కళలకు సంబంధించిన వాళ్ళు స్పెషలిస్టులు అయిపోయారు, రాజకీయాలకు సంబంధించినటువంటి జర్నలిస్టులు వాళ్ళు స్పెషలిస్టులు అయ్యారు. ఇట్లా చాలా స్పెషలిస్టుల మయమైపోయింది జర్నలిజం కూడా. అందుకని మనం ఏ రకమైనటువంటి సబ్జెక్ట్ మీద మనం జర్నలిస్ట్గా రాణించాలనుకుంటున్నామో ఆ సబ్జెక్టుకు సంబంధించినటువంటి అంశాల మీద మనం క్షుణ్ణంగా నేర్చుకొని మనకి ఒక అవగాహన వచ్చిన తర్వాత మనం చేస్తే మనకి చాలా గొప్పగా ఉంటుంది. ఇంకొక విషయం, మనం ఇంకొక వ్యక్తి గురించి ఏదన్నా ఇంటర్వ్యూకి కానీ ఎక్కడన్నా వెళ్ళినప్పుడు ఆ వ్యక్తికి
ఉన్నటువంటి ఆ వ్యక్తి గురించి పూర్తి అవగాహన ఉండాలా, ఆయన గురించి మనం అడగబోయేటటువంటి ప్రశ్నలు కానీ ఆయన దగ్గర నుంచి మనం ఎక్స్పెక్ట్ చేసేటటువంటి ఆన్సర్స్ గురించి మనకు ఒక క్లారిటీ అనేటటువంటిది ఉండాలి. అప్పుడే మనం ఒక జర్నలిస్ట్గా చక్కగా రాణించగలుగుతాం. ఇటువంటి కొన్ని ముఖ్యమైన విషయాలని ప్రత్యేకించి ఈ తరం జర్నలిస్టులు కనుక నేర్చుకోకపోతే మరి జర్నలిస్టులు అంటే గౌరవం పోయేటటువంటి పరిస్థితి, వార్తాపత్రికలు నమ్మేటటువంటి పరిస్థితి, ఛానల్స్ని నమ్మేటటువంటి పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే సోషల్ మీడియా ఎక్కువైపోయిన తర్వాత ఇవాళ మొదట్లో అంతా టీవీలో ఒకప్పుడు కనుక పేపర్లో పెద్ద అక్షరాలతో ఇస్తే నిజమేంత నమ్మేవాళ్ళు, ఇవాళ పత్రికల్లో వచ్చినటువంటి వార్తలు కానీ, టీవీల్లో వచ్చినటువంటి వార్తలు కానీ, సోషల్ మీడియాలోంచి వచ్చినటువంటి వార్తలు కానీ నిజమంత ఉందో అనేటటువంటి దాని మీద సందేహాలు అవన్నీ ఉండి మరి సందేహాస్పదమైనటువంటి ధోరణితోటే చూస్తున్నారు తప్ప నమ్మటంలా. నమ్మకం కలిగించాలంటే నిజాయితీతో కూడినటువంటి నిష్పక్షపాతమైనటువంటి రిపోర్టింగ్ కానీ అది చేయటం వల్ల మనకి గౌరవం పెరుగుతుంది. ఇంకోటి ఏంటంటే, ఒక జర్నలిస్ట్గా చెప్తున్నాను, నేను జడ్జిగా కూడా చేశాను కాబట్టి చెప్తున్నాను. మీరు ఏదైనా వార్త రాసే ముందు ఏదైనా సంస్థ గురించి కానీ ఒక వ్యక్తుల గురించి కానీ కనుక వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది అనుకుంటే, దానివల్ల వాళ్ళు నష్టపోతారనుకుంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అని, అంటే ఎదుటి మనిషిని మీ గురించి ఈ రకమైనటువంటి ఆరోపణలు వచ్చినాయి కాబట్టి మీరు ఏమైనా చెప్తారా, నేను ఈ రకమైనటువంటి వార్తని పబ్లిష్ చేస్తున్నానని చెప్పేసి అడగటం చాలా అవసరం. ఎందుకంటే ఎవరికైనా సరే రైట్ టు ఎక్స్ప్రెస్ హిస్ గ్రీవెన్స్, అంటే తన తరపున సమాధానం చెప్పేటటువంటి హక్కు ఉంటుంది. అందుకనే ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అనేటటువంటిది మనం ఒక జర్నలిస్ట్గా ఫాలో కావాల్సినటువంటి అవసరం ఉంది. ఈ చర్యలు కనుక తీసుకొని అది ఇంకొకటి, ఇప్పుడు రంగనాయకులు గారితో మాట్లాడేప్పుడు అన్నారు, ఇవాళ చాలా జర్నలిస్ట్ అసోసియేషన్స్, సంఘాలు, ఫెడరేషన్స్ అన్నీ ఉన్నాయి. ఎక్కువ ఉండటం తప్పని నేను అన్న, కానీ కొద్దిమంది జర్నలిస్టుల కోసం ఇన్ని రకాల సంఘాలు, ఇన్ని రకాల అసోసియేషన్స్ అవసరం లేదు. అన్నీ కూడా ఒక తాటి మీద కనుక ఉంటే, మీరంతా కూడా ఒక సంఘటితమైనటువంటి శక్తిగా ఉంటేనే ప్రభుత్వాలు కానీ వ్యక్తులు కానీ మిమ్మల్ని గౌరవిస్తారు, మీ హక్కుల సాధించుకోవడానికి ఉపయోగపడుతుంది, మీకు మరి మీ సంక్షేమం కోసం ఉపయోగపడుతుంది. జర్నలిస్టులు అంటే చాలామందికి ఎటువంటి అభిప్రాయం ఉంటుందంటే, చాలా డబ్బు, చాలా జీతం వస్తుంది వీళ్ళకి, అంతేకాకుండా వీళ్ళకి పైన డబ్బులు ఇస్తారు, చాలా విలాసవంతమైనటువంటి జీవితం గడుపుతాడు అనేటటువంటి కూడా అభిప్రాయం ఉంది. మీకు తెలుసు, వాస్తవానికి అటువంటి వాళ్ళు మరి ప్రపంచంలో, దేశంలో చాలా కొద్ది సంఖ్యలో, ఏదో వేళ్ల మీద లెక్కబడినటువంటి 100 మంది జర్నలిస్టులు ఉంటారేమో. మిగతా 99% పైగా జర్నలిస్టులు అంతా కూడా మరి ఉండటానికి ఇల్లు లేక, మరి పిల్లల్ని సరిగ్గా చదివించుకోలేక నానా కష్టాలు పడి 24 గంటలు కూడా మరి కష్టపడాల్సింది. జర్నలిస్ట్ ఉద్యోగం అనేటటువంటి డాక్టర్ ఉద్యోగం లాంటిది. 24 అవర్స్ మీకు అలర్ట్గా ఉండాల్సిందే. మీకు ఎప్పుడు న్యూస్ ఎక్కడ ఏమందుతుందో ఆ ప్రాంతానికి పోయేసేసి ఎండనక, వాననక, మరి చల్లనక కష్టపడితేనే మీరు వార్తను సేకరించగలుగుతారు. అంతే తప్ప మీరు ఇంట్లో ఉండి ఎవరికో ఫోన్ చేసి అక్కడ ఏదో అయిందంట అని చెప్పేటటువంటి హియర్సే మాటలతో కనుక జర్నలిజం చేస్తే మీరు జర్నలిస్ట్గా రాణించరు. ఇటువంటి విషయాల్లో కనుక మీరు జాగ్రత్తలు తీసుకొని మీ ఆరోగ్యం గురించో, సంక్షేమం గురించో, మీ పిల్లల భవిష్యత్తు గురించో, మీ భద్రత గురించో మరి ఒక సంఘటితమైనటువంటి సంఘంగా ఉన్నప్పుడే మీ సంక్షేమ సంఘం పెట్టినటువంటి ఐక్యత, సంక్షేమం, భరోసా అనేటటువంటి ఆశయాలు నెరవేరుతాయని చెప్పేసి మీరు అనుకోవాలా. అందుకని బలమైనటువంటి జర్నలిస్ట్ సంఘం అనేటటువంటిది అవసరం. అదేవిధంగా జర్నలిస్టుల సంఖ్యను కూడా నియంత్రించాల్సినటువంటి రోజులు వచ్చినాయి. మరి ప్రతి వాళ్ళని జర్నలిస్ట్ అనేటటువంటి పరిస్థితి కాకుండా, సెల్ ఫోన్ ఉన్నటువంటి ప్రతివాడు ఒక వార్తని ఒకరోజు పబ్లిష్ చేస్తే అంత మాత్రానికి జర్నలిస్ట్ అయిపోతాడని చెప్పేసి అనుకునేటటువంటి రోజులు పోవాలా. ఒక ఖచ్చితమైనటువంటి క్రమశిక్షణతో కూడినటువంటి ఒక సంఘం ఉండాలా, వాళ్ళకి గుర్తింపు ఉండాలా, గుర్తింపు కార్డులు ఉండాలా. అదేవిధంగా ఖచ్చితంగా సంవత్సరంలో ఒకసారో 2 సార్లు, ఒక వారం రోజుల పాటు లేకపోతే 4 రోజుల పాటు మీరు ట్రైనింగ్ తీసుకోవాలా, శిక్షణా తరగతులకి అటెండ్ అవ్వాలా.
మరి జర్నలిజంలో ఉన్నటువంటి పెద్దలను లేకపోతే వివిధ రంగాలకు చెందినటువంటి పెద్దలని మీరు పిలిచి వాళ్ళ ద్వారా మీరు విషయాలను తెలుసుకొని మీరు జ్ఞానాన్ని పెంచుకుంటేనే మీకు ఉపయోగం జరుగుతుంది అనేటటువంటిది, మీకు గౌరవం పెరుగుతుంది అనేటటువంటి నేను ఆశిస్తూ, మరి మీకు సంబంధించినటువంటి అనేక సమస్యలు ఉన్నాయి, నిజం ఒప్పుకుంటాను. సమస్యల పరిష్కారానికి మరి మీరు సంఘటితం కాకపోతే అవి పరిష్కారం కావనేటటువంటిది కూడా ఉంది. అంతేకాక పోటీ ప్రపంచంలో ఒక జర్నలిస్ట్ ఇంకొక జర్నలిస్ట్ను అగౌరవపరుచుకునేటటువంటి పద్ధతుల్లో కనుక ఉంటే మీకే అగౌరవం మిగులుతుంది, గౌరవం దక్కదనేటటువంటి విషయం కూడా గుర్తుపెట్టుకోండి. బాధ్యతతో కూడినటువంటి జర్నలిజం చేస్తేనే మనకి భవిష్యత్తు ఉంది. మరి సమాజంలో మరి జర్నలిస్ట్ అనేటటువంటి వాడు మరి ఒక అడ్వకేట్ లాగానో, ఒక జడ్జి లాగానో, ఒక న్యాయవాదిలాగా గుర్తింపు పడాలంటే మరి వాళ్ళు ఖచ్చితంగా ఒక బాధ్యతతోటి ప్రవర్తించాల్సినటువంటి అవసరం ఉంది. అంతే తప్ప మన మీద అపప్రదతోటి మన మీద నమ్మకం పోయినప్పుడు మనకు గౌరవం ఉండదు అనేటటువంటి విషయం గుర్తుపెట్టుకొని, మరి గురజార అప్పారావు గారు చెప్పినట్టు దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా దేశమంటే మట్టి కాదవి దేశమంటే మనుషులై సొంత లాభం కొంత మానుకొని పొరుగువాడికి తోడ్పడవై దేశమంటే మట్టి కాదవి దేశమంటే మనుషులు అనేటటువంటి సూక్తితో సమాజం కోసం దేశం కోసం మీరు పనిచేస్తారని ఈ సందర్భంగా ఈ ఉగాది పురస్కారాలు అందుకోబోయేటటువంటి మిమ్మల్ని అందరినీ, మీ కుటుంబ సభ్యుల్ని అందరినీ కూడా అభినందిస్తూ నా ఆలస్యానికి క్షమించమని కోరుతూ సెలవు తీసుకుంటాను.